హాయ్. ఫ్యూచర్ గురించి ఆలోచించడం మంచిదే, ఫ్యూచర్ గురించి జాగ్రత్త పడడం ఇంకా మంచిది. ఈరోజు మందేనండి, కానీ రేపు మనది అని చెప్పడం చాలా కష్టం. అందుకే అప్పుడప్పుడు అలా మెమరీస్లోకి వెళ్ళి వస్తూ ఉండాలి. నో వరీస్, మిమ్మల్ని ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకువెళ్ళి ఎంటర్టైన్ చేసే బాధ్యత ఐ డ్రీమ్ది. ఓకే, టాలీవుడ్ బాలీవుడ్ కాదు, డైరెక్ట్గా హాలీవుడ్కి వెళ్ళొద్దాం. ఓ 18 సంవత్సరాల కుర్రాడు, కాలేజీలో ఫిజిక్స్ స్టూడెంట్. కాకపోతే మనోడికి ఈ సిద్ధాంతాలు సూత్రాలు ఇవన్నీ వినడం అంటే పిచ్చ బోరు. అలా అని క్లాస్ రూమ్లో ఉండకుండా ఇంట్లో ఉంటే కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదని ఇంట్లో క్లాస్ పీకేస్తారు. మరేం చేయాలి? సో కాలేజ్లో క్లాస్ రూమ్లో ఓ మూల కూర్చొని డ్రీమ్స్లోకి ఊహల్లోకి వెళ్ళేవాడంట. డ్రీమ్స్ అంటే ఆ డ్రీమ్స్ కాదండోయ్, మనోడి డ్రీమ్స్ చాలా డిఫరెంట్. ఇంతకీ మనోడి డ్రీమ్స్లోకి ఎవరొచ్చేవారో తెలుసా? గ్రహాంతర వాసులు, రోబోలు, సముద్ర జీవులు. వామ్మో, ఇవేం డ్రీమ్స్ అండి బాబు అనిపిస్తుంది కదా. ఇంతకీ ఆయన ఎవరండి? అర్జెంటుగా ఆయన పేరు చెప్పండి, తెలుసుకోవాలనుంది అని కూడా అనిపిస్తుంది కదా. అతని పేరే జేమ్స్ క్యామరూన్. ఇలా చెప్తే మీకు అర్థం కాదు, కానీ టైటానిక్, అవతార్ సినిమాల క్రియేటర్ జేమ్స్ క్యామరూన్ అంటే బాగా అర్థం అవుతుంది. ఇలా ఫిక్షన్ మీద ఉన్న ప్రేమతో కాలేజ్ డ్రాప్ అవుట్గా మిగిలాడు. మరి ఏదో ఒక పని చేయాలి కదా, ట్రక్ డ్రైవర్గా పని మొదలుపెట్టాడు. కానీ మెదడులో ఉన్న ఆలోచన ఎక్కడికి పోతుంది? అందుకే ఖాళీ ఉన్నప్పుడల్లా తన ఊహల్ని స్క్రిప్ట్లుగా రాసి పక్కన పెట్టుకునేవాడు. జార్జ్ లూకాస్ స్టార్ వార్స్ సినిమా చూసిన తర్వాత మనోడికి తన గోల్ ఏంటో అర్థమైంది. ఆ గోల్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అని. తన డ్రీమ్స్ని ఎలా అయినా ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక కెమెరా రెంట్ తెచ్చుకొని సైన్స్ ఫిక్షన్ స్టోరీ రాసుకొని ఓ 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీశాడు. అది చూసుకున్నాడు, తనకి చాలా హ్యాపీగా అనిపించింది. దాంతో తనకి మంచి పేరు కూడా వచ్చింది. అంతేకాదు, ఒక చిన్న సినిమాకి ప్రొడక్షన్ అసిస్టెంట్గా పనిచేసే అవకాశం కూడా వచ్చింది. ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్గా, స్పెషల్ ఎఫెక్ట్ డిజైనర్గా, ప్రొడక్షన్ డిజైనర్గా రకరకాల పనులు చేశాడు. పిరానా 2 సినిమాకి స్పెషల్ ఎఫెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు జేమ్స్. అనుకోకుండా ఏదో ఇష్యూస్ వల్ల ఆ డైరెక్టర్ ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పుడు పిరానా 2కి డైరెక్టర్గా ఎవరిని పెట్టాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ అవకాశం కాస్త మన జేమ్స్కి వచ్చింది. పిరానా 2 సినిమా డైరెక్ట్ చేస్తున్న సమయంలో ఓ రోజు జేమ్స్ క్యామరూన్కి ఓ కల వచ్చింది. ఆ కల్లో ఓ భయంకరమైన రోబో తన మీద పడి దాడి చేస్తుంది. సడన్గా మనకు అలాంటి కల వచ్చిందనుకోండి, లేచిపోయి అమ్మాయి బాబాయ్ అని అరుచుకుంటూ బయటకు వచ్చేస్తాం. కానీ అక్కడ జేమ్స్ కదా ఆ కళని ఓ స్క్రిప్ట్గా రాసుకున్నాడు. కట్ చేస్తే టెర్మినేటర్ సినిమా తెరకెక్కింది. విడుదలై సంచలన విజయం సాధించింది.
రైటర్గా, డైరెక్టర్గా జేమ్స్ కెమెరాన్కి ఎనలేని పేరు తీసుకొచ్చింది. సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లోనే ధీటుగా నిలిచింది టెర్మినేటర్. ట్రక్ డ్రైవర్ జాబ్కి బాయ్ చెప్పేసి 1977లో, అంటే అప్పటికి జేమ్స్ వయసు 23 సంవత్సరాలు, అప్పుడు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రకరకాల డిపార్ట్మెంట్స్లో పనిచేసి ఫైనల్గా డైరెక్టర్ అయ్యాడు. అంటే ఇప్పటికి దాదాపుగా 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల ఆయన కెరియర్లో ఆయన తీసిన సినిమాలు 10 కూడా దాటలేదు. కానీ ఆయన గడించిన ఖ్యాతి అంతా ఇంత కాదు. సముద్ర అన్వేషణ అంటే జేమ్స్ కెమెరాన్కి చాలా ఇష్టం. సముద్రంలోనే అత్యంత లోతైన ప్లేస్ మారియానా ట్రెంచ్. అక్కడికి వెళ్ళి వచ్చిన 3వ వ్యక్తి, ఒంటరిగా వెళ్ళిన తొలి వ్యక్తి జేమ్స్ కెమెరాన్. నవంబర్ 1997 చరిత్రలో ఓ అద్భుతం జరిగింది. టైటానిక్ సినిమా రిలీజ్ అయింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, మనసుకు హత్తుకునే ట్రాజడీ, ఓ మరిచిపోలేని అనుభూతి. ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ కెమెరాన్ పేరు మారుమోగిపోయింది. $2 బిలియన్ వసూళ్ల మార్కు దాటిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది టైటానిక్. 11 ఆస్కార్ అవార్డులు సాధించి అత్యధిక ఆస్కార్ అవార్డు సాధించిన చిత్రాల్లో ఒకటిగా చరిత్ర సృష్టించింది. టైటానిక్ చిత్రానికి రైటర్, డైరెక్టరే కాదు, ప్రొడ్యూసర్ కూడా కెమెరానే. సైంటిస్ట్లోని మేధస్సు, ఆర్టిస్ట్లోని కళాత్మకతల మేలు కలయిక జేమ్స్ కెమెరాన్. టైటానిక్ సినిమా తర్వాత 12 సంవత్సరాల గ్యాప్. జేమ్స్ ఏం చేస్తున్నారు, ఆయన సినిమా మళ్ళీ ఎప్పుడు అంటూ అభిమానులు 12 సంవత్సరాలు వెయిట్ చేశారు. 2009 ఓ సంచలన అద్భుతం. అంతుపట్టని ఆయన ఊహాశక్తికి అద్దం పట్టిన చిత్రం అవతార్. పాండోరా అనే ఓ కొత్త గ్రహాన్ని సృష్టించి తన చిత్రంతో ప్రేక్షకుల్ని మాయమరిచిపోయేలా చేశారు జేమ్స్ కెమెరాన్. ప్రపంచంలోనే అత్యధిక వసూలు చేసిన చిత్రంగా అవతార్ విజయం సాధించింది. రికార్డ్స్ క్రియేట్ చేసింది, ఓ చరిత్రనే సృష్టించింది. అవతార్ సినిమాకి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసరే కాదు, ఎడిటర్ కూడా జేమ్స్ కెమెరాన్. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో 2 చిత్రాలు ఆయనవే. అత్యధిక ఆస్కార్ అవార్డు సాధించిన చిత్రాలు 3 ఉంటే ఆయన సినిమా కూడా ఉంది. ఆయన సినిమాలు కురిపించిన కలెక్షన్ల విలువ 39,760 కోట్ల ప్లస్.
ఒక్క ఏడాదిలో ఆయన సంపాదన 1700 కోట్ల ప్లస్. అద్భుతమైన మేధాశక్తే కాదు, మంచి మనసు కూడా ఉంది జేమ్స్కి. అవతార్ ట్రీ హోమ్ పేరిట 10 లక్షలకు పైగా మొక్కలు నాటించి పర్యావరణ సమతుల్యానికి నడుం బిగించారు. $1 మిలియన్ పైగా విరాళాలు అందించారు. అవతార్ సినిమా రిలీజ్ అయి 6 సంవత్సరాలైంది. మరి జేమ్స్ కెమెరూన్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు? ఈసారి ఎలాంటి అద్భుతాన్ని చూపించబోతున్నారు? ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు ఆయన ఇచ్చిన సర్ప్రైజ్. అవతార్ సినిమాకి ఒకేసారి 4 సీక్వెల్స్ ప్రకటించి సంచలనం రేపారు. ఇప్పుడు అందరి చూపు ఆ అవతారాలపైనే. మరో మెమరబుల్ స్టోరీతో ఫ్లాష్ బ్యాక్లో మళ్ళీ కలుద్దాం.